ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయమందుకము అని ఇశ్రాయేలందరి ఎదుట అతనితో చెప్పెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకు, మన కుటుంబాలకు అన్వయించుకొని ఈ వాగ్దాన ప్రకారము మనం జీవించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాను. మరి ఈ యొక్క మాటల్లో అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ఈ మాటలు మోషే యెహోషువతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేల్ యొక్క ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి బయటికి రప్పించిన తర్వాత మరి అరణ్యంలో వారు 40 సంవత్సరంలో అరణ్య యాత్రలో దేవుడు అనేక రీతిలుగా వారికి సహాయకారిగా ఉంటున్నాడు. వారికి ఆహారం కావాలన్నప్పుడు ఆహారాన్ని సమకూర్చాడు, మరి నీరు కావాలన్నప్పుడు నీరును సమకూర్చాడు, సమస్తాన్ని సమకూర్చాడు. మరి మోషే 120 ఏళ్ళ వాడై ఉంటున్నాడు, ముసలి ప్రాయంలో ఉంటున్నాడు. మరి దేవుని యొక్క ఆజ్ఞ ఏంటనగా మరి ఆ యొక్క కానాను ప్రవేశించేదానికి మోషేకి మరి అనుమతి ఇవ్వలేదు. తన సేవకుడైనటువంటి యెహోషువ ద్వారా ఆ కార్యాన్ని నెరవేర్చాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. అందును బట్టి ఇశ్రాయేలు వారు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో వారికి ఎదురుగా మరి యోర్దాను నది అడ్డుగా ఉంటున్నది. యోర్దాను నది అడ్డుగా ఉన్నప్పుడు మరి దేవుడు ఆ యొక్క యోర్దాను నదిని యెహోషువ ద్వారా తన ప్రజలను దాటించాలని దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. అందుకే మరి ఒకవేళ యెహోషువ భయపడి ఉండవచ్చు. అందుకే 6వ వచనంలో అంటున్నాడు, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎన్నడు ఎడబాయడు అని మాటలను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ యెహోషువ అక్కడ భయపడుతూ ఉంటున్నాడేమో, అందుకే ఒక ధైర్యాన్ని మోషే యెహోషువకి ఇస్తూ ఉంటున్నాడు. అందుకే కింద భాగంలో ఇంకా మనం గమనించినట్లయితే ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉంటున్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యోర్దాను నది ఎదురైనా కొడక, ఎర్ర సముద్రము ఉప్పొంగినా కొడక, దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు, దేవుడు నీ పక్షాన ఉంటున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడని ఒక ధైర్యాన్ని యెహోషువకు మోషే ఇస్తూ ఉంటున్నాడు. మోషే మాటలు కాదవి, దేవుని యొక్క మాటలు. దేవుడు మోషేతో ఏ రీతిగా అయితే మాట్లాడుతూ ఉంటున్నాడు అదే రీతిగా యెహోషువతో మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో మరి సమస్యలతో నువ్వు పోరాడుతూ ఉంటున్నావేమో, సమస్యలు ఒకవేళ నీకు ఆ నెమ్మది లేకుండా చేస్తూ ఉంటున్నాయేమో, అయితే జీవము కలిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరంలా, నువ్వు దిగులు పడాల్సిన అవసరంలా, నువ్వు చింతించాల్సిన అవసరంలా. ఎందుకనగా నీ ముందు నడుచువాడు యెహోవాగా ఉంటున్నాడు. నీ సమస్య ఏదైనా కానీ, నీ పరిస్థితులు ఏ రీతిలో ఉన్నా కూడక, ఏ స్థితిలో ఉన్నా కూడక, నీ స్థితిని మార్చేటువంటి దేవుడు, నీ పరిస్థితులు మార్చేటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఆయన నీకు తోడయ్యుండు, ఆయన నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయడు, భయపడకము, విస్మయమందకమని ఇశ్రాయేల్ అందరి ఎదుట అతనితో చెప్పిన యెహోషువతో చెప్తూ ఉంటున్నాడు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతోనూ నాతోనూ చెప్తూ ఉంటున్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. అది ఏ సమస్య అయినా కూడా, అది ఆర్థిక సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, ఏ సమస్య కానీ, నువ్వు దేవుని ఎదుట నువ్వు సాగిలపడినట్లయితే, దేవుని ఎదుట నువ్వు ప్రార్థించినట్లయితే, దేవుడు నీ సమస్యను మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు.
మరి మాట తప్పనటువంటి దేవుడు పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి మరి దేవుడు మోషేకి ఏ రీతిగా అయితే తోడుగా ఉంటున్నాడో యెహోషువకు కూడా అదే రీతిగా తోడుగా ఉంటున్నాడు. యెహోషువ నమ్మకమైనటువంటి వాడుగా ఉంటున్నాడు దేవుని పనిలో. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాల సమయంలో నువ్వు దిగులు పడుతూ ఉంటున్నావా? నువ్వు భయపడుతూ ఉంటున్నావా? నీ సమస్యలను చూసి నువ్వు జారిపోయేటువంటి స్థితిలో ఉంటున్నావా? అయితే దేవుడు నీకు బలాన్ని ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నీ సమస్యల నుండి నిన్ను విడిపించేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. అట్టి కృప నేను పొందుకొని దేవునికి నమ్మకముగా జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడు యొక్క మాటలను మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్.